హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షణ్మిత ఆస్ట్రో. వృషభ రాశివారు, ఈరోజు ఈ వీడియోను చూస్తున్న మీరు నిజంగా అదృష్టవంతులు. ఎందుకంటే ఈ వీడియోలో బయటపడబోయే విషయం సాధారణ విషయం కాదు. ఇది మీ జీవిత గమనాన్ని పూర్తిగా మార్చబోయే ఒక అద్భుతమైన దైవికమైన సందేశం. మీ జీవితంలో గత కొన్ని రోజులుగా, నెలలుగా, బహుశా కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న కొన్ని విచిత్రమైన, బాధాకరమైన సంఘటనలకు అసలు కారణమేంటో ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమవుతుంది. చాలామంది వృషభ రాశి వారు ఇప్పటి వరకు తమ జీవితంలో ఎదురవుతున్న ఆటుపోట్లను అర్థం చేసుకోలేక, లోపల కుమిలిపోతూ, ఎవ్వరికీ చెప్పుకోలేక తీవ్రంగా బాధపడుతున్నారు. ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతోంది? ఎందుకు నేను ఎంత నిజాయితీగా కష్టపడినా నా పని చివరి నిమిషంలో ఎందుకు ఆగిపోతోంది? ఎందుకు నేను ప్రాణంగా ప్రేమించినా, అతిగా నమ్మిన నా దగ్గర వాళ్లే ఒక్కసారిగా నాకు శత్రువులుగా మారిపోతున్నారు? ఎంత నిజాయితీగా ఉన్నా నాకు ఎందుకు ఈ కష్టాలొస్తున్నాయి అని ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ఈరోజు మీకొక అతిపెద్ద నిజం, మీ కళ్ళు తెరిపించే ఒక రహస్యం తెలుస్తుంది. కాబట్టి ఈ వీడియోను మధ్యలో ఎక్కడా స్కిప్ చేయకుండా చాలా ఏకాగ్రతతో, ప్రశాంతమైన మనస్సుతో పూర్తిగా చూడండి. ఈ వీడియో మీ దగ్గరకు రావడం యాదృచ్ఛికం కాదు. ఆ దేవుడే ఒక మార్గం ద్వారా ఈ సందేశాన్ని మీకు చేరవేస్తున్నాడు అని నమ్మండి. ఎందుకంటే చివర్లో నేను చెప్పబోయే ఒక చిన్న, అత్యంత శక్తివంతమైన పని మీ జీవితంలో చాలా పెద్ద, సానుకూలమైన మార్పును తీసుకురావచ్చు. మీ సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపించవచ్చు. మరి ఈ అద్భుతమైన విషయాన్ని, మీ జీవితాన్ని మార్చే ఈ వీడియోను ప్రారంభించే ముందు నాదొక చిన్న మనవి. మన ఛానల్ను ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకు ఒక లైక్ చేసి మీ మద్దతును తెలియజేయండి. ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులకు, మీ స్నేహితులకు, మీకు తెలిసిన ఇతర వృషభ రాశి వారికి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఈ విషయం చాలామంది వృషభ రాశి వారికి మానసిక ధైర్యాన్ని, ఒక కొత్త ఆశను ఇస్తుంది. అలాగే కామెంట్ సెక్షన్లో ఓం నమఃశివాయ అని తప్పకుండా రాయండి. చాలామంది భక్తులు, మన సబ్స్క్రైబర్లు చెప్పిన అనుభవం ప్రకారం ఇలా పూర్తి భక్తి శ్రద్ధలతో, నమ్మకంతో కామెంట్ చేసిన తర్వాత వారి జీవితంలో ఊహించని పాజిటివ్ మార్పులు మొదలయ్యాయని, వారి కష్టాలు నెమ్మదిగా తొలగిపోయాయని చెబుతున్నారు. ఆ పరమశివుడి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అసలు విషయంలోకి వెళ్దాం. వృషభ రాశివారు, మీరు పుట్టుకతోనే చాలా సాధారణంగా చాలా మంచివాళ్ళు. మీ మనసు చాలా స్వచ్ఛమైనది. కల్మషం లేని మనస్తత్వం మీది. ఎవరితోనూ అనవసరంగా గొడవ పడరు. ఎవ్వరి విషయాల్లోనూ తలదూర్చరు. మీ పని మీరు చేసుకుంటూ, మీ కుటుంబం, మీ బాధ్యతలు చూసుకుంటూ నెమ్మదిగా, నిజాయితీగా ఎదగాలని మాత్రమే అనుకుంటారు. ఎవ్వరినీ మోసం చేయాలన్న ఆలోచన, ఎవరికైనా కీడు చేయాలన్న బుద్ధి మీకు కలలో కూడా రాదు. మీకు వచ్చిన దాంట్లో, దేవుడు ఇచ్చిన దాంట్లో ఎంతో సంతోషంగా, తృప్తిగా ఉండాలని చూస్తారు. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రపంచమంతా మనలాగే, మీలాగే మంచి మనసుతో ఉండదు కదా. మన మంచితనాన్ని కూడా కొందరిక్కడ బలహీనతగా, చేతకానితనంగా తీసుకుంటారు. మీరు ఎవరికైనా ప్రతిఫలాపేక్ష లేకుండా సహాయం చేస్తే దాన్ని వాడుకుని మిమ్మల్ని వెన్నుపోటు పొడిచి మోసం చేసే రకాలు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు. మీరు గమనించే ఉంటారు. మీ ముఖంలో కనిపించే ఆ చిన్న చిరునవ్వును, మీ కుటుంబంలో ఉన్న సంతోషాన్ని చూసి లోపల అసూయపడేవాళ్ళు, కుళ్ళుకునేవాళ్ళు మీ చుట్టూనే ఉన్నారు. మీరు ఏదైనా ఒక కొత్త పని మొదలు పెడితే, ఒక అడుగు ముందుకు వేస్తే మీ ఎదుగుదలను చూసి కడుపుమంట పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. పైకి మీతో చాలా ఆప్యాయంగా, తీయగా, ప్రేమగా మాట్లాడుతూనే లోపల మాత్రం మీరు ఎదగకూడదని, మీరు ఎప్పుడూ కష్టాల్లోనే ఉండాలని కోరుకునేవాళ్ళు మీ బంధువులలో, మీ స్నేహితులలో, మీ చుట్టుపక్కల వాళ్ళలోనే ఉండొచ్చు. ఈ విషయం మీకు ఇప్పటికే కొద్దిగా అర్థమై ఉంటుంది. కానీ మీ మంచి మనసు వల్ల మీరు ఎవ్వరినీ నేరుగా నిలదీయలేక లోపలే బాధపడుతుంటారు. కానీ అసలు షాక్ ఇక్కడే ఉంది. మీరు ఎవరినైతే మీ ప్రాణంగా నమ్ముతున్నారో, ఎవరికోసమైతే మీరు ఎన్నో త్యాగాలు చేశారో, వారే మీ వెనుక పెద్ద గోతులు తవ్వుతున్నారు. మీరు ఎంతో నమ్మి, మీ కష్టసుఖాలు పంచుకున్న వ్యక్తులే ఆ విషయాలను ఇతరుడి దగ్గర చులకనగా చెబుతూ మీ పరువు తీయాలని చూస్తున్నారు. ఇది విన్న తర్వాత మీరు కూడా ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కానీ మీ జీవితంలో గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తే ఈ పచ్చి నిజం మీకు ఇట్టే అర్థమైపోతుంది. వారు మీ ముందు ఒకలా, మీ వెనుక మరొకలా ప్రవర్తిస్తూ మీ జీవితంలో అశాంతిని నింపుతున్నారు.
మీరు ఎంత నిజాయితీగా ఉన్నా మీ నిజాయితీని వాళ్ళు నమ్మరు. పైగా మీ మీదే నిందలు వేస్తారు. మీరు కొద్దిగా వెనక్కి తిరిగి గమనించారా? గత కొంతకాలంగా మీ జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఒక్కసారిగా అనూహ్యంగా పెద్దవిగా మారిపోయాయి. ఆ కారణంగా సమస్యలు పెరిగిపోయాయి. ఎంతో కష్టపడి ప్లాన్ చేసుకుని చేయబోయే పని ఇంకొక రోజులో, ఇంకొక గంటలో పూర్తవుతుంది అనుకున్న పని కూడా చివరి నిమిషంలో ఊహించని కారణాల వల్ల, ఎవరిదో కనుసన్నల వల్ల ఆగిపోవడం మీరు తరచుగా చూసే ఉంటారు. ఇంట్లో ఎలాంటి పెద్ద కారణం లేకుండానే అనవసరమైన గొడవలు రావడం, కుటుంబ సభ్యుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మనస్పర్ధలు రావడం, ఇంట్లో అసలు ప్రశాంతత లోపించడం జరుగుతూ ఉండవచ్చు. మనసు ఎప్పుడూ ఏదో తెలియని ఆందోళనగా, ఏమవుతుందో అన్న భయంగా, విపరీతమైన ఒత్తిడిగా ఉండటం మీరు గమనించి ఉంటారు. మీ ఇంట్లో ఈ 3 సంకేతాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడాలి. దయచేసి శ్రద్ధగా వినండి. మీ ఇంట్లో తరచుగా అద్దాలు లేదా గాజు వస్తువులు తమంతట తాముగా పగిలిపోవడం, మీరు ఎంత శుభ్రంగా ఉంచినా ఇంట్లో అకారణంగా దుర్వాసన రావడం, లేదా పూజా గదిలో వెలిగించిన దీపం పదే పదే కారణం లేకుండా కొండెక్కడం అంటే ఆరిపోవడం జరుగుతూ ఉంటే మీ ఇంట్లోకి లేదా మీ జీవితంలోకి బలమైన నెగిటివ్ ఎనర్జీ, ఎవరిదో చెడు దృష్టి ప్రవేశించిందని ఖచ్చితంగా అర్థం చేసుకోండి. ఇవి సామాన్యమైన విషయాలు కావు. ఎవరూ మీ మీద తీవ్రమైన అసూయతో రగిలిపోతూ మీ ఇల్లు గుల్ల కావాలని కోరుకుంటున్నారని చెప్పడానికి ఇవి దైవమిస్తున్న స్పష్టమైన సూచనలు. ఇలాంటప్పుడు అస్సలు అజాగ్రత్తగా ఉండకూడదు. ఎంత కష్టపడి సంపాదించినా, చేతికి డబ్బు వచ్చినా అది ఇంట్లో నిలవకపోవడం, అనవసరమైన ఆస్పత్రి ఖర్చులు లేదా రిపేర్ల ఖర్చులు వచ్చిపడటం, లేదా ఎవరికైనా నమ్మి అప్పు ఇస్తే అది తిరిగి రాకపోవడం, అడిగితే తిరిగి మీతోనే గొడవ పెట్టుకోవడం లాంటివి జరుగుతున్నాయి. ఇక బంధాల విషయానికి వస్తే ఎవరినీ నమ్మలేని భయంకరమైన పరిస్థితి రావడం, అత్యంత సన్నిహితులు అనుకున్న వాళ్లే మిమ్మల్ని ప్రతి చిన్నదానికి తప్పు పట్టడం జరుగుతుంది. ఇవన్నీ చూసి మీరు ఇది నా తలరాతేమో, నా కర్మ ఏమో, దేవుడు నాకే ఎందుకిన్ని కష్టాలిస్తున్నాడు అని సాధారణంగా అనుకుంటూ ఉంటారు. కానీ ఆధ్యాత్మిక నిపుణులు, జ్యోతిష్య శాస్త్ర పెద్దలు చెబుతున్న ఒక బలమైన విషయం ఏంటంటే, మీ జాతక దోషాల కంటే మీపై ఎవరో పెట్టిన చెడు దృష్టి, తీవ్రమైన అసూయతో మీ పతనాన్ని కోరుకుంటూ పంపుతున్న వ్యతిరేక శక్తి మీపై అత్యంత తీవ్ర ప్రభావం చూపుతుందని. మీ దగ్గరే ఒక వ్యక్తి, అవును, మీరు ఎక్కడూ దూరంగా ఉన్న శత్రువులను గురించి వెతకాల్సిన పనే లేదు. మీకు చాలా క్లోజ్గా నటిస్తున్న ఒకరు మీ ప్రతి సంతోషంలో పాల్గొంటూనే మీ కష్టాన్ని చూసి లోపల ఆనందిస్తున్న ఒక వ్యక్తి మీ చుట్టూనే ఉన్నారు. ఆ వ్యక్తి మీ బంధువు కావచ్చు, లేదా మీరు ప్రాణంగా నమ్మిన మీ స్నేహితుడు కావచ్చు. వాళ్ళు మీ ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని ఆరా తీసి తెలుసుకుంటారు. పైకి సలహాలు ఇస్తున్నట్లు నటిస్తారు, కానీ మీ నిర్ణయాలను తప్పుదోవ పట్టించి మీరు నష్టపోయేలా చేస్తారు. వాళ్ళు మీతో ఉంటూనే మీకు వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరో మీకు త్వరలో ఖచ్చితంగా తెలుస్తుంది. కాలం వారి ముసుగును చాలా త్వరలోనే మీ కళ్ల ముందు లాగి పారేయబోతుంది. ఆ రోజు మీరు వారి నిజస్వరూపం చూసి నిశ్చేష్టులవుతారు. ఇది తెలియకే చాలామంది నష్టపోతున్నారు. వృషభ రాశి వారు చేసే అతిపెద్ద పొరపాటేమిటంటే, తమ మనసులోని సంతోషాన్ని, భవిష్యత్తు ప్రణాళికలను, తాము చేయబోయే కొత్త పనుల గురించి అందరికీ పంచుకోవడం. మీ వ్యక్తిగత పర్సనల్ విషయాలు, మీ ఇంట్లో జరిగే మంచి లేదా చెడు విషయాలు, మీ ఆర్థిక లావాదేవీల గుట్టు అందరికీ చెప్పడం మానేయండి. మీరు భవిష్యత్తులో ఏ పని చేయబోతున్నారో, ఏ వ్యాపారం మొదలు పెట్టబోతున్నారో, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారో పని పూర్తయ్యే వరకు బయట వాళ్లతో, అనవసరమైన వ్యక్తులతో అస్సలు షేర్ చేసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళ కళ్ళు చాలా ప్రమాదకరమైనవి. మీ ఇంట్లో కొంచెం సంతోషం ఉంటే, మీరు నవ్వుతూ కనిపిస్తే వాళ్లకు నిద్ర పట్టదు. మీరు కష్టపడి డబ్బు దాచుకొని ఏదైనా ఒక కొత్త వస్తువు కొంటే, బండి కొంటే లేదా ఇల్లు కట్టుకుంటే వాళ్ళ కళ్ళు మండుతాయి. మీరు జీవితంలో ఒక్క అడుగు ముందుకు ఎదిగితే వాళ్లకు తట్టుకోలేని అసహనం. నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అన్న సామెత మీ విషయంలో అక్షరాలా నిజమవుతోంది. కాబట్టి గోప్యత అనేది ఇకపై మీ జీవితానికి ప్రాణవాయువు లాంటిది అని గుర్తుపెట్టుకోండి. రాత్రి ఈ కల వస్తే దాన్ని అస్సలు లైట్ తీసుకోకండి. మీరు నిద్రపోతున్నప్పుడు తరచుగా పామును మిమ్మల్ని వెంబడిస్తున్నట్లు కల రావడం, లేదా మీరు ఎత్తైన ప్రదేశం నుండి కింద పడిపోతున్నట్లు కల రావడం, లేదా బురద నీళ్లలో మీరు చిక్కుకుపోయినట్లు గనక కలలు వస్తుంటే దాన్ని ఏమాత్రం తేలికగా తీసుకోకండి.
ఇవి కేవలం సాధారణ కలలు కావు. మీ చుట్టూ దాగి ఉన్న రహస్య శత్రువులు మీపై ఏదో కుట్ర పన్నుతున్నారని, లేదా ఒక భారీ నెగటివ్ ఎనర్జీ మిమ్మల్ని ఆవహించడానికి ప్రయత్నిస్తోందని చెప్పడానికి మీ ఆత్మ మీకిస్తున్న ముందస్తు హెచ్చరికలు ఇవి. ఇలాంటి కలలు వచ్చినప్పుడు మరుసటి రోజు ఉదయం ఖచ్చితంగా ఇష్టదైవాన్ని స్మరించుకొని ఒక చిన్న దానం చేయడం అలవాటు చేసుకోండి. కానీ ఇక్కడే అసలు షాకింగ్ విషయం, మీకు ఊరటనిచ్చే ఒక గొప్ప దైవిక సత్యం దాగి ఉంది. దయచేసి శ్రద్ధగా వినండి. మీకు చెడు చేయాలని, మిమ్మల్ని మానసికంగా, ఆర్థికంగా దెబ్బతీయాలని ప్రయత్నించిన వాళ్లే ఇప్పుడు భయంతో వణికిపోతున్నారు. అవును, మీ జీవితం నాశనం కావాలని కోరుకున్న వాళ్లే, మీ కన్నీళ్లను చూసి పైశాచిక ఆనందం పొందిన వాళ్లే ఇప్పుడు రాత్రిళ్ళు ప్రశాంతంగా నిద్రపట్టక ఏదో తెలియని భయంతో తల్లడిల్లుతున్నారు. ఎందుకంటే కర్మ సిద్ధాంతం అనేది ఈ సృష్టిలో చాలా బలమైనది. వాళ్ళు చేసిన పని, వాళ్ళు పంపిన నెగటివ్ ఎనర్జీ ఇప్పుడు బూమరాంగ్ లాగా రెట్టింపు వేగంతో వాళ్ళకీ తిరిగి తగులుతోంది. వాళ్ళు మీకోసం తవ్విన గోతిలో వాళ్లే పడుతున్నారు. దేవుడు మన కష్టాలను చూస్తూ కొన్నాళ్ళు మౌనంగా ఉన్నాడేమో, మనకు న్యాయం జరగడానికి కొద్దిగా ఆలస్యం అవుతుందేమో, కానీ అన్యాయం చేసే వాళ్లను మాత్రం ఆ పైవాడు ఎప్పటికీ వదిలిపెట్టడు. వడ్డీతో సహా వాళ్లకు శిక్షను అనుభవింపజేస్తాడు. ఈ సృష్టిలో మనం ఏది ఇస్తే అదే మనకు తిరిగి వస్తుంది. వారు మీకు విషం ఇవ్వాలని చూశారు కాబట్టి ఇప్పుడు వారి జీవితాల్లో ఆ విషం అశాంతి రూపంలో, నష్టాల రూపంలో వ్యాపిస్తోంది. కాలం అనేది ఎవరికైనా సమాధానం చెప్తుంది. ఇప్పుడు ఆ కాలం వారికి సరైన గుణపాఠం చెబుతోంది. చాలామంది వృషభ రాశి వారు గత కొన్ని రోజులుగా, నెలలుగా ఒకే విషయం పదే పదే చెబుతున్నారు. మాకు హాని చేయాలని చూసిన వాళ్ళకే, మమ్మల్ని మోసం చేసిన వాళ్ళకే ఇప్పుడు కష్టాలు మొదలయ్యాయి. మా కళ్ల ముందే వాళ్ళు పతనమవుతున్నారు అని. ఇది ముమ్మాటికి నిజం. మీకు ద్రోహం చేసిన కొంతమందికి ఇప్పుడు తీవ్రమైన డబ్బు సమస్యలు, ఆర్థిక నష్టాలు విపరీతంగా పెరిగాయి. వారి వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. కొంతమందికి ఇంట్లో భార్యాభర్తల మధ్య, పిల్లలతో తీరని గొడవలు మొదలయ్యాయి. ఇంకొంతమందికి అకారణంగా ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. అసలు మానసిక శాంతి అనేది వారిళ్లలో లేకుండా పోయింది. ఎందుకంటే చెడు ఆలోచన, ఇతరులపై ద్వేషం పెంచుకున్న మనసుకు ఎప్పటికీ ప్రశాంతత దొరకదు. ఇతరుల ఏడుపును కోరుకునే కళ్ళు ఎప్పటికీ ప్రశాంతంగా నిద్రపోవు. వాళ్ళు సమాజం ముందు బయటకు ఎంత నవ్వినా, ఎంత సంతోషంగా ఉన్నట్లు పగటి వేషాలు వేసినా వారి లోపల మాత్రం ఒక తెలియని భయం, ఒక తీవ్రమైన అపరాధ భావం వారిని నిరంతరం వెంటాడుతూనే ఉంటుంది. తాము చేసిన పాపం ఎక్కడ తమ్మల్ని నిలువున దహించి వేసేయదో అని వాళ్ళు ప్రతి క్షణం భయపడుతూనే బతుకుతున్నారు. ఇది ఆ దేవుడు వాళ్లకు వేస్తున్న కంటికి కనిపించని శిక్ష. వృషభ రాశివారు, మీరు ఎప్పుడూ ఒక విషయం మీ మనసులో బలంగా గుర్తుపెట్టుకోండి. మీరు పడిన ప్రతి కన్నీటి బొట్టు ఆ దేవుడికి కనిపించింది. మీరు రాత్రిళ్ళు ఒంటరిగా కుమిలిపోయి ఏడ్చిన ప్రతి క్షణం ఈ సృష్టి గమనించింది. మీరు సమాధానం చెప్పలేక, ఎదురు తిరగలేక, సంస్కారంతో మౌనంగా భరించిన ప్రతి అవమానం, ప్రతి నింద ఆ పరమాత్మకు స్పష్టంగా తెలుసు. ఎవరూ మీ బాధను అర్థం చేసుకోని రోజులలో, కనీసం మీ వాళ్ళు కూడా మీకు అండగా నిలవడని కష్ట సమయంలో కూడా మీరు ఒంటరిగా మీ ఆత్మవిశ్వాసంతో పోరాడారు. కష్టం వచ్చినా ధర్మం వైపు మాత్రమే నిలబడ్డారు. తప్ప ఎవరికీ హాని చేయలేదు. అందుకే ఇప్పుడు కాలచక్రం మీ వైపు సానుకూలంగా తిరుగుతోంది. గ్రహగతులు మీకు అనుకూలిస్తున్నాయి. ఇప్పటి వరకు మీకు ఎదురుగా నిలిచి మిమ్మల్ని అణగదొక్కాలని చూసిన వారు ఇప్పుడు ఒక్కొక్కరిగా సైలెంట్ అవుతున్నారు. మీ దారి నుండి తప్పుకుంటున్నారు. మీ గురించి వెనుక చెడుగా, తప్పుగా మాట్లాడిన వారు ఇప్పుడు మీ నిజాయితీ ముందు తలదించుకుంటున్నారు. మీ దగ్గరకు రావడానికి, మీ కళ్ళలోకి నేరుగా చూడడానికి కూడా గజగజ వణికిపోతున్నారు. సత్యం ఎప్పటికైనా గెలుస్తుంది అనడానికి మీ జీవితమే అతి త్వరలో ఒక పెద్ద ఉదాహరణగా మారబోతోంది. ఈ వీడియో చూస్తున్న వృషభ రాశి వారిలో కొందరికి 11 రోజులలో ఒక అద్భుతం జరగబోతోంది. అవును, మీరు వింటున్నది అక్షరాల నిజం. రాబోయే 11 రోజుల్లో మీ జీవితంలో ఎప్పుడో ఆగిపోయిన ఒక ముఖ్యమైన పని, మీరు దాదాపు ఆశలు వదిలేసుకున్న ఒక విషయం ఒక్కసారిగా ఊహించని విధంగా పూర్తవుతుంది. మీకోసం ఎదురు చూస్తున్న ఒక పెద్ద ఆర్థిక లాభం హఠాత్తుగా మీ చేతికి అందుతుంది. మీ కెరియర్లో కానీ, వ్యాపారంలో కానీ ఒక సువర్ణ అవకాశం తలుపు తొట్టి మరీ మీ ముందుకు రాబోతోంది. ఇది ఆ దేవుడు మీకిస్తున్న బహుమానం. మీరు పడిన కష్టాలకు ఇది ప్రతిఫలం. మీ జీవితంలో ఇకపై
మీపై జరిగే మార్పులు మిమ్మల్ని ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఎవరైతే మిమ్మల్ని వదిలేసి వెళ్లారో వారే తిరిగి మీ దగ్గరకు పశ్చాత్తాపంతో వస్తారు. మీ అదృష్ట రేఖలు మారుతున్న సమయం ఇది. మీరు కొద్దిగా సూక్ష్మంగా గమనిస్తే ఇటీవల మీ జీవితంలో కొన్ని చిన్న పాజిటివ్ మార్పులు కూడా నెమ్మదిగా కనిపిస్తూ ఉంటాయి. గతంలో ఉన్నంత తీవ్రమైన ఒత్తిడి ఇప్పుడు లేదు కదా. చాలా రోజులుగా, నెలలుగా ఎటూ తేలకుండా ఆగిపోయిన పనులు మళ్ళీ కదులుతున్నాయి. మీ సమస్యలను పరిష్కరించడానికి మీకు ఊహించని విధంగా ఎవరో ఒకరు కొత్త వ్యక్తులు సహాయం చేయాలని ముందుకు వస్తున్నారు. మీరు ఎప్పుడో వదిలేసుకున్న, కోల్పోయిన ధైర్యం, ఆత్మవిశ్వాసం మళ్ళీ నెమ్మదిగా మీలోకి తిరిగి వస్తుంది. ఉదయం లేవగానే ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీ మీలో కనిపిస్తోంది. ఇవన్నీ సాధారణమైన విషయాలు కావు. ఇది మీ జీవితంలో జరగబోయే ఒక గొప్ప కొత్త ప్రారంభానికి, ఒక సువర్ణ అధ్యాయానికి స్పష్టమైన సంకేతాలు. చీకటి ఎంత దట్టంగా ఉంటే ఆ తర్వాత వచ్చే వెలుగు అంత ప్రకాశవంతంగా ఉంటుంది. మీ జీవితంలో చీకటి రోజులు ముగిసిపోయాయి. ఇప్పుడు ఉషోదయం మొదలైంది. వృషభ రాశి వారిలో ఒక ప్రత్యేకమైన, అద్భుతమైన లక్షణం ఉంటుంది. అదే సమయంలో అది వాళ్ళ పాలిట ఒక శాపం కూడా. వాళ్ళు ఎవరినైనా ఒకసారి నమ్మితే ప్రాణం ఇచ్చేస్తారు. గుడ్డిగా, పూర్తిగా ఏ ప్రశ్న అడగకుండా నమ్మేస్తారు. వారి కోసం ఏమైనా చేయడానికి, ఎంతటి త్యాగమైనా చేయడానికి సిద్ధపడతారు. ఎదుటివారి మాటల్లో ఏ కుట్ర దాగి ఉందో పసిగట్టలేనంత స్వచ్ఛంగా, అమాయకంగా వ్యవహరిస్తారు. అదే కొన్నిసార్లు మీకు అతిపెద్ద సమస్య అవుతుంది, మీ పతనానికి కారణమవుతుంది. అందుకే ఇకపై కొంచెం ప్రాక్టికల్గా, జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరిని కళ్ళు మూసుకొని నమ్మొద్దు. మీ మనసులోని లోతైన భావాలు, రహస్యాలు, ముఖ్యంగా ఆర్థిక విషయాలు అందరికీ చెప్పద్దు. ఎవరు నిజంగా మీ వాళ్ళు, మీ కష్టంలో తోడుగా నిలబడేవాళ్ళు ఎవరు, మీ సంతోషంలో మాత్రమే పాలు పంచుకుంటూ పైకి నటిస్తున్న వాళ్ళు ఎవరు అనేది నెమ్మదిగా అర్థం చేసుకోండి. మనుషులను చదవడం నేర్చుకోండి. దూరం పెట్టాల్సిన వాళ్లను మొహమాటం లేకుండా నిర్దాక్షిణ్యంగా దూరం పెట్టండి. మీ శక్తులను, మీ సమయాన్ని మీకు పనికి వచ్చే విషయాలపై మాత్రమే వెచ్చించండి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా చాలా ముఖ్యమైంది. దయచేసి శ్రద్ధగా విని ఈ చిన్న పరిహారాన్ని, ఈ చిన్న పనిని తప్పకుండా మీ ఇంట్లో చేయండి. ఇది వినడానికి చాలా సింపుల్గా, సాధారణంగా కనిపించినా ఆధ్యాత్మికంగా చాలామంది ఋషులు, పెద్దలు దీనిని అత్యంత శక్తివంతమైన పరిహారమని, నెగటివ్ ఎనర్జీని పారద్రోలే అద్భుతమైన బ్రహ్మాస్త్రమని చెబుతుంటారు. రేపు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకున్న తర్వాత ఇంట్లో దేవుడి దగ్గర, పూజా మందిరంలో ఒక చిన్న మట్టి ప్రమిదలో దీపం వెలిగించండి. ఆ దీపంలో కొంచెం నువ్వుల నూనె వేయండి. నువ్వుల నూనె శనీశ్వరుడికి, దుష్టశక్తులను, నరఘూషను పారద్రోలడానికి చాలా ప్రతీక. ఆ దీపం ముందు ప్రశాంతంగా ఒక ఆసనంపై కూర్చుని మీ కళ్ళను మూసుకుని మీ ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుంటూ, నా మీద, నా కుటుంబం మీద, నా పిల్లల మీద ఉన్న చెడు దృష్టి, పీడ, నరఘోష, నెగిటివ్ ప్రభావం మొత్తం శాశ్వతంగా తొలగిపోవాలి, నాకు, నా కుటుంబానికి ప్రశాంతమైన జీవితం ప్రసాదించు తండ్రి అని 3 సార్లు చాలా మనస్ఫూర్తిగా, కన్నీళ్లతో, గట్టి నమ్మకంతో ప్రార్థించండి. ఆ దీపం జ్యోతిని చూస్తూ మీలోని నెగటివ్ ఆలోచనలన్నీ, మీ కష్టాలన్నీ ఆ మంటలు పాలిపోతున్నట్లుగా భావించండి. ఇలా చేయడం వల్ల మీ చుట్టూ, మీ ఇంటి చుట్టూ ఒక పాజిటివ్ ఔరా లేదా రక్షక కవచం ఏర్పడుతుంది. ఆ తర్వాత మరొక చిన్న పని చేయండి. ఒక చిన్న పసుపు కొమ్మును, పచ్చి పసుపు కొమ్ము లేదా ఎండిన పసుపు కొమ్మును తీసుకొని దానికి కొద్దిగా కుంకుమ పెట్టి దేవుని పాదాల చెంత ఉంచి ఆ తర్వాత దానిని మీ పర్సులో లేదా మీరు డబ్బులు దాచుకునే బీరువాలో లేదా మీరు ఎప్పుడూ మీ వెంట ఉంచుకునే బ్యాగులో ఉంచుకోండి. పసుపు అనేది గురుగ్రహానికి, అంటే బృహస్పతికి, సాక్షాత్తు మహాలక్ష్మీదేవికి ప్రతీక. ఇది అత్యంత మంగళకరమైనది. చాలామంది ఆధ్యాత్మిక పెద్దలు, జ్యోతిష్య పండితులు చెబుతున్న ప్రకారం ఇది అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీని, డబ్బును ఆకర్షించడానికి, నెగటివ్ ఎనర్జీని, చెడు దృష్టిని దరిచేరనివ్వకుండా ఆపడానికి ఒక అభేద్యమైన కవచంలా ఉపయోగపడుతుందని బలంగా నమ్ముతారు.
ముఖ్యంగా శుక్రుడు అధిపతిగా ఉన్న వృషభ రాశి వారికి ఈ పసుపు పరిహారం చాలా వేగంగా అద్భుతమైన మంచి ఫలితాన్ని ఇస్తుందని, ఆర్థిక ఇబ్బందులను సమూలంగా దూరం చేస్తుందని జ్యోతిష్య శాస్త్రాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. ఈ చిన్న పరిహారాన్ని నమ్మకంతో చేయండి. ఫలితం మీరే కళ్ళారా చూస్తారు. మరొక ముఖ్యమైన మానసిక విషయం. ఈ మధ్యకాలంలో మీకు మీ చుట్టూ ఉన్న ఎవరిపైనైనా, మీ బంధువులు లేదా స్నేహితులపైన అనుమానం వస్తే, వీళ్ళే నాకు చెడు చేస్తున్నారు, వీళ్ళే నన్ను మోసం చేస్తున్నారు అని మీకు అనిపిస్తే, వెంటనే వాళ్లతో నేరుగా వెళ్ళి గొడవ పడకండి. కోపంతో ఊగిపోకండి. ఎందుకంటే నిజమనేది కాలమే తనంతట తానుగా పక్కా సాక్ష్యాలతో బయటపెడుతుంది. తొందరపాటు ఎప్పుడూ మంచిది కాదు. కొన్నిసార్లు మనం పరిస్థితుల ప్రభావం వల్ల చెడ్డవాళ్ళు అనుకున్న వాళ్ళు నిజానికి మంచివాళ్లే అయ్యుండొచ్చు. అలాగే మనం గుడ్డిగా నమ్మిన వాళ్లే మన కొంప ముంచే పచ్చి మోసగాళ్లయ్యుండొచ్చు. ఇవన్నీ కాలమే, ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు. అందుకే తొందరపడి ఎలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరిని నోరు జారి ఒక్క మాట అనద్దు. ఎమోషనల్గా రియాక్ట్ అవ్వకండి. ప్రశాంతంగా ఉండండి. గమనించండి. మీ పని మీరు చేసుకుంటూ నిశ్శబ్దంగా వెళ్ళండి. మీ మౌనమే వాళ్లకు పడే అతిపెద్ద శిక్ష. ఎవరైతే తప్పు చేస్తారో వారి తప్పు వారినే నిలువున దహించి వేస్తుంది. మీరు కేవలం సాక్షిభూతంగా ఉండి అంతా గమనిస్తూ ఉండండి, అంతే. వృషభ రాశివారు, మీలో సాధారణంగా ఎవరికీ కనిపించని చాలా పెద్ద బలం ఒకటి ఉంది. మీరు బయటకు చూడటానికి చాలా సాఫ్ట్గా, ప్రశాంతంగా, సున్నితంగా, ఏమీ తెలియని అమాయకుల్లా కనిపించినా లోపల మాత్రం మానసికంగా మీరు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. కొండనైనా గుద్దుకుని నిలబడే ధైర్యం మీలో దాగి ఉంటుంది. ఒకసారి మీరు ఏదైనా ఒక పని చెయ్యాలి, ఒక లక్ష్యాన్ని సాధించాలి అని గట్టిగా నిర్ణయం తీసుకుంటే ఇక ప్రాణం పోయినా వెనక్కి తగ్గరు. మీ పట్టుదల ముందు ఎలాంటి అడ్డంకులైనా తలవంచాల్సిందే. అందుకే మీ జీవితంలో ఇప్పుడు వచ్చిన ఈ కష్టాలు కూడా ఎక్కువ కాలం నిలబడవు. మిమ్మల్ని ఏమీ చేయలేవు. చీకటి తర్వాత వెలుగు రావడం ఎంత సహజమో, మీ కష్టాల తర్వాత సుఖం రావడం కూడా అంతే సహజం. అది ప్రకృతి నియమం. ఇప్పుడు మీ జీవితంలో ఒక అద్భుతమైన టర్నింగ్ పాయింట్ మొదలవుతోంది. మీ జాతకంలో గ్రహగతులు మీకు పూర్తి అనుకూలంగా మారుతున్నాయి. మీ దారిలో ఉన్న ముళ్ళు తొలగిపోయి పూలబాట పడబోతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. చాలామంది వృషభరాశి వారికి రాబోయే కొద్ది రోజుల్లోనే, వారాల్లోనే ఆర్థికంగా చాలా గొప్ప, ఆశ్చర్యకరమైన సానుకూల మార్పులు కనిపించబోతున్నాయి. ఎప్పుడూ ఆగిపోయిన డబ్బు, మీ ఆశలు పూర్తిగా వదులుకున్న డబ్బు హఠాత్తుగా మీకు అనుకోకుండా మీ చేతికి రావచ్చు. మీ కెరియర్లో ఒక కొత్త, పెద్ద అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రావచ్చు. ఎప్పటి నుంచో సరైన ఉద్యోగం కోసం రాత్రింబవళ్లు ఎదురు చూస్తున్న యువతీ యువకులకు చాలా మంచి శుభవార్త. వారు కోరుకున్న సంస్థ నుంచి ఆఫర్ లెటర్ రావచ్చు. సొంతంగా వ్యాపారం చేస్తున్న వారికి పాత నష్టాలన్నీ తీరిపోయి కొత్త క్లయింట్లు వచ్చి ఊహించని లాభాల వర్షం కురవవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి పూర్తిగా ఒక కొలిక్కి వస్తుంది. అలాగే మీ కుటుంబంలో కూడా చాలా రోజుల తర్వాత ఒక ప్రశాంతమైన వాతావరణం, ఆనందం, అంతులేని శాంతి నెలకొంటుంది. భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న అపార్థాలు పూర్తిగా తొలగిపోయి మునుపటి కంటే ఎక్కువ ప్రేమ పెరుగుతుంది. పిల్లల చదువులు, వారి భవిష్యత్తు గురించి ఉన్న ఆందోళనలు అన్నీ తొలగిపోతాయి. కానీ ఇక్కడ మీరు ఒక గొప్ప మనస్సును చాటుకోవాలి. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. మీకు గతంలో చెడు చేసిన వాళ్లను, మిమ్మల్ని ఏడిపించిన వాళ్లను, మీ ఎదుగుదలను అడ్డుకున్న వాళ్లను చూసి మీరు కూడా వాళ్లలాగే ద్వేషంతో రగిలిపోయి వాళ్లకు చెడు జరగాలని, వాళ్ళు నాశనం కావాలని ఎన్నడూ కోరుకోవద్దు. వాళ్ల మీద పగ తీర్చుకోవాలని ఎప్పుడూ ప్రయత్నించవద్దు. ఎందుకంటే మీరు కూడా అలా కోరుకుంటే మీకు వాళ్లకు అసలు తేడానే ఉండదు కదా. మీరు కూడా వాళ్లలాగే మానసికంగా దిగజారిపోయి మారిపోతారు. వాళ్ళు చేసిన పాపపు పని, వాళ్ల కర్మ వారిని భూమి మీద ఎక్కడున్నా ఎప్పటికీ వదలదు. వాళ్లకు ఏ శిక్ష వేయాలి, ఎప్పుడు వేయాలి, ఎలా బుద్ధి చెప్పాలి అనేది పైన ఉన్న ఆ సృష్టికర్త ఖచ్చితంగా చూసుకుంటాడు. ధర్మం తన పని తాను నిర్విరామంగా చేసుకుపోతుంది. మీరు మాత్రం ఆ చెడును, ఆ పీడకలలను మరిచిపోయి మీ ధర్మబద్ధమైన దారిలో మీ భవిష్యత్తు లక్ష్యాల వైపు నిటారుగా ముందుకు వెళ్ళండి. మీ సమయాన్ని, మీ శక్తిని
పూర్తిగా మీ ఎదుగుదల మీద, మీ పని మీద ఫోకస్ పెట్టండి. మిమ్మల్ని నమ్ముకున్న మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని ఎలా ఉన్నత స్థితికి తీసుకువెళ్ళాలి అనే దానిపైనే మీ దృష్టి ఎల్లప్పుడూ ఉండాలి. మీలో సానుకూల శక్తిని మరింత పెంచుకోవడానికి నేను ఇంకొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తున్నాను. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే 2 చేతులు జోడించి భూమాతకు నమస్కరించండి. మీకు ప్రాణం పోసిన దేవుణ్ణి, మిమ్మల్ని కనిపించిన మీ తల్లిదండ్రులను మనస్సారా గుర్తు చేసుకోండి. వాళ్ళ ఆశీస్సులు మానసికంగా తీసుకోండి. మీరు ఉండే ఇంట్లో, మీ పూజా గదిలో, మీ చుట్టుపక్కల పరిసరాల్లో ఎప్పుడూ అత్యంత శుభ్రత ఉండేలా చూసుకోండి. ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి కొలువై నివాసం ఉంటుంది. మీ నోటి నుంచి ఎప్పుడూ నెగటివ్ మాటలు, అంటే నాకు చేత కాదు, నాకు అదృష్టం లేదు, నా బతుకింతే, నేను ఎప్పుడూ కష్టపడాల్సిందే లాంటి మాటలు రానియకండి. వాటిని మీ డిక్షనరీలోంచి పూర్తిగా తొలగించండి. మాటలకు ప్రాణం ఉంటుంది. మీరు ఏది మాట్లాడితే అదే విశ్వం మీకు ఇస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ పాజిటివ్గా, నమ్మకంతో మాట్లాడండి. అలాగే కోపంలో ఎవరిని తక్కువ చేసి అవమానించి మాట్లాడద్దు. మీ దగ్గరకు ఏదైనా చిన్న సహాయం కోసం లేదా ఆకలితో వచ్చిన వారిని ఎప్పుడూ మీ శక్తి మేర ఏదో ఒకటి ఇచ్చి పంపండి, కానీ కసురుకుని తిట్టి ఖాళీ చేతులతో పంపద్దు. వీలైతే నెలకొక్కసారైనా అన్నదానం చేయడం అలవాటు చేసుకోండి. ఇలాంటి చిన్న చిన్న దైవీక పనులు, సాత్వికమైన మంచి అలవాట్లు పాటిస్తే మీ జీవితంలో మీరు ఊహించినంత చాలా పెద్ద అద్భుతమైన మార్పు వస్తుంది. దేవుడు మీకు ఎల్లప్పుడూ తోడుగా నిలబెడతాడు. ఈ వీడియోను చూసిన తర్వాత కూడా స్కిప్ చేసి వెళ్ళిపోవద్దు. ఎందుకంటే నేను చెప్పే ఈ చివరి మాటలు మీ జీవితానికి ఒక గొప్ప ముగింపు. మీ మీద చెడు చేయాలని చూసిన వాళ్ళు, మీ పతనం కోరుకున్న వాళ్ళే ఇప్పుడు వారి సొంత సమస్యలతో, చేసిన కర్మ ఫలితంతో భయంతో వణికిపోతున్నారు అంటే దానికి ఒకటే అర్థం: మీ జీవితంలో ఆ చీకటి కష్టాల కాలం పూర్తిగా తీరిపోయింది. చీకటి తొలగిపోయింది. మంచి రోజులు మీ జీవితంలో వసంతకాలం చాలా దగ్గరలోని, అడుగు దూరంలోనే ఉందన్నమాట. విజయ తీరాలు మిమ్మల్ని రమ్మని పిలుస్తున్నాయి. అందుకే మీ నిరుత్సాహాన్ని వీడి ఎంతో ధైర్యంగా, మహా ఉత్సాహంగా ఉండండి. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు వివరించిన ఆ చిన్న, అత్యంత శక్తివంతమైన పరిహారం నువ్వుల నూనె దీపం, పసుపు కుమ్ము రేపే తప్పకుండా చేయండి. మీ మనసులో 100% పూర్తి నమ్మకం ఉంచి చేయండి. అలా చేసిన కొన్ని రోజుల్లోనే మీ జీవితంలో, మీ ఇంట్లో, మీ ఆలోచనల్లో వచ్చే ఆ అద్భుతమైన పాజిటివ్ మార్పును మీరే స్వయంగా గమనిస్తారు. అప్పుడు మీరే ఎంతగానో ఆశ్చర్యపోతారు. ఆ మార్పే మీ ఆనందానికి అసలైన కారణమవుతుంది. మీరు నిజంగా వృషభ రాశి వారి అయితే కామెంట్లో ఓం నమః శివాయ తప్పకుండా రాయండి. మరి ఈ వీడియోను ముగించే ముందు మరోసారి మీకు ప్రేమతో, బాధ్యతతో గుర్తు చేస్తున్నాను. ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు మీ జీవితంతో ముడిపడి ఉన్న వాస్తవాలు మీకు నచ్చితే, మీ మనసుకు దగ్గరగా అనిపిస్తే, అవును నా జీవితంలో ఇలాగే జరుగుతోంది అని మీకు అనిపిస్తే దయచేసి తప్పకుండా ఈ వీడియోకు ఒక లైక్ చేసి నన్ను ప్రోత్సహించండి. మీ ఒక్క లైక్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది, మరిన్ని మంచి విషయాలు చెప్పేలా చేస్తుంది. మీ కుటుంబ సభ్యులకు, మీ ఫ్రెండ్స్కి, మీ వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న ప్రతి వృషభ రాశి వారికి ఈ వీడియోను వెంటనే షేర్ చేసి వారిలో కూడా ఒక కొత్త పాజిటివ్ ఎనర్జీని నింపండి. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఇచ్చే చిన్న ధైర్యం వారికి అక్షరాల ప్రాణం పోస్తుంది. ఇంకా మన ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి అత్యంత ముఖ్యమైన, మీ జీవితానికి ఉపయోగపడే ఖచ్చితమైన రాశి ఫలితాలు, శక్తివంతమైన పరిహారాలు, అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యాలు ప్రతిరోజు క్రమం తప్పకుండా మీకోసం, కేవలం మీ శ్రేయస్సు కోసం మాత్రమే తీసుకువస్తుంటాం. అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో తప్పకుండా పూర్తి భక్తితో, ఏకాగ్రతతో ఓం నమః శివాయ అని రాయండి. ఆ పరమశివుడి అపారమైన దయ వల్ల, కరుణ వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ, దుఃఖాలన్నీ శాశ్వతంగా మంచులా కరిగిపోయి, తొలగిపోయి మీ ఇంట్లో సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు, ఎప్పటికీ చెరగని సుఖశాంతులు నిండిపోవాలని మీరు మరియు మీ కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో అపారమైన సంతోషంగా వర్ధిల్లాలని నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు.